నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లోలా చికెన్ హండీని ఇంట్లో ఈజీగా చేసే ఒక సింపుల్ మెథడ్ని మీతో షేర్ చేసుకోవడానికి ఇలా మీ ముందుకు వచ్చాను. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏం వండాలి, ఏం చేయాలి అని మనలో చాలా మంది ఆలోచిస్తూ ఆందోళన పడిపోతుంటారు. మనం వండేది ఈజీగా అయిపోవాలి, తిన్నవారందరికీ బాగా నచ్చాలి, వారితో ఆహా అనిపించుకోవాలి అని అనుకుంటుంటాం. సో అలాంటి టైంలో నేను చెప్పే ప్రాసెస్తో మంచి మసాలా రుచితో చికెన్ హండీని ఇలా వడ్డించండి. పర్ఫెక్ట్ రుచితో తిన్నవారందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా రెస్టారెంట్ స్టైల్లోలా చికెన్ హండీని ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. చికెన్ హండీ చేయడానికి ఇక్కడ నేను 1/2 kg వరకు చికెన్ని తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న చికెన్ని కట్ చేసి బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి. ఇప్పుడు కర్రీ చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, అలాగే మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఈ కర్రీలో నెయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఈ నెయ్యి ప్లేస్లో బటర్నైనా తీసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని, అలాగే ఇందులోనే సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. మామూలుగా చికెన్ కర్రీలో వేసేవన్నీ వేసినప్పటికీ కూడా చేసే ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. రుచి కూడా అదే లెవెల్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చూడండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి ఇలా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని తీసుకుందాం. 2 బిర్యానీ ఆకులు, 3 యాలక్కులు, అలాగే దాల్చిన చెక్క ముక్కని, 5-6 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని తీసుకొని బాగా కలపండి. మీరు కావాలంటే ముందుగా వెల్లుల్లి వేయకుండా ఇదే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొనైనా ఫ్రై చేయొచ్చు. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనం తీసుకున్న ఈ టమాటా అనేది సాఫ్ట్గా అయి ఉల్లిపాయలు కలిసిపోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, టమాటా బాగా ఫ్రై అయ్యి ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కడిగి రెడీగా పెట్టిన చికెన్ ముక్కల్ని తీసుకుందాం. ఇలా చికెన్ ముక్కల్ని తీసుకున్నాక మంటను హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో చికెన్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన చికెన్ అనేది త్వరగా సాఫ్ట్ అవుతుంది. 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల కారం తీసుకుందాం. మీరు స్పైసీ కొంచెం ఎక్కువగా ఉండాలంటే 3 టీ స్పూన్ల వరకైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఈస్టర్న్ చికెన్ మసాలా పొడిని తీసుకుందాం. ఈస్టర్న్ చికెన్ మసాలా పొడి వలన చికెన్ కర్రీ పర్ఫెక్ట్ సువాసనతో గుమగుమలాడుతుంది. ఇలా ఈస్టర్న్ చికెన్ మసాలా పొడిని తీసుకున్నాక ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా తీసుకొని బాగా కలపండి. చూసారా, మనం వేసిన ఈస్టర్న్ చికెన్ మసాలా పొడితో కూరకి మంచి కలర్ వచ్చింది. ఇలా కలిపాక 5-6 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, దీన్ని బట్టి మనం కారం తీసుకుంటే స్పైసీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1/2 కప్పు బాగా మిక్స్ చేసిన పెరుగుని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా పెరుగు వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఈ పెరుగంతా ఈ చికెన్లో బాగా కలిసిపోయేంత వరకు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టండి. అప్పుడు పెరుగు అనేది కర్రీలో బాగా కలిసిపోతుంది. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి 10-12 నిమిషాల పాటు బాగా ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. 12 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, చికెన్ నుండి లైట్గా ఆయిల్ అనేది రిలీజ్ అయ్యింది. అలాగే చికెన్ కూడా 50% ఉడికింది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని తీసుకుందాం. మనం రెస్టారెంట్ స్టైల్లో అయినా లేదా డాబా స్టైల్లో అయినా కర్రీని చేస్తుంటే ఇలా కంపల్సరీగా కసూరి మేతిని తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే ఈ ఫ్రెష్ క్రీమ్ ప్లేస్లో పాల మీద వచ్చే మీగడ ఉంటుంది కదా, ఆ మీగడను తీసుకొని బాగా మిక్స్ చేసి అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు అంటే 200 ml వాటర్ని తీసుకొని చికెన్ అనేది బాగా ఉడికేటంత వరకు ఉడికించుకుందాం. మనకు ఈ చికెన్ కర్రీ అనేది గట్టిగా ఉండదు, అలానే పల్చగా ఉండదు, క్రీమీగా తినడానికి వీలుగా చాలా బాగుంటుంది. కవర్ చేసి ఒక 5-6 నిమిషాలు ఉడికించామంటే చికెన్ బాగా ఉడుకుతుంది. 6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే
చూడండి మన చికెన్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఒకసారి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసి చివరిగా కొంచెం కొత్తిమీరాకు వేసి కలిపామంటే గుమగుమలాడే మన చికెన్ కర్రీ తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. పర్ఫెక్ట్ స్మెల్, పర్ఫెక్ట్ కలర్, పర్ఫెక్ట్ టేస్ట్తో మన చికెన్ హండీ తయారైపోయింది. ఏ పూటైనా పర్ఫెక్ట్గా మార్చుకోవడానికి ఈస్టర్న్ చికెన్ మసాలాను వాడతాను. మై పర్ఫెక్ట్ టేస్ట్ పార్ట్నర్. మీరు కూడా చికెన్ హండీని తప్పకుండా ట్రై చేయండి. రుచి చాలా బాగుంది. ఈస్టర్న్ చికెన్ మసాలా డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసి మీరు ట్రై చేయండి. సో ఈరోజు చెప్పుకున్న చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.